సో బేసిక్‌గా మీకు చాలా వరకు నర్సరీస్‌లో మన దగ్గర మీకు నర్సరీ కంటే కూడా మన దగ్గర మీకు ఆల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఈ ప్లాంట్ వచ్చేసి మనకి కుర్కుమా అంటారు దీన్ని. సో బేసిక్‌గా సేమ్ మన కలర్ లిల్లీ అలాగే వీటికి కూడా మనకి బల్బ్స్ తోటి ప్రాపగేట్ చేస్తారు కాబట్టి మీకు సీజనల్ వైస్‌గా వీటి యొక్క బ్లూమింగ్ అని ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫ్లవరింగ్ చూస్తారు కదా మనకి వన్స్ బ్లూమ్ అయిందంటే మీకు అప్ టు 45 డేస్ వరకు కూడా ఈ ఫ్లవర్ డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం వచ్చేసి కుర్కుమా అంటారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు 450 రూపీస్ ఉంటుంది. కింద మనకి బల్బ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈవెన్ దో కంప్లీట్‌గా ప్లాంట్ మనకి డెడ్ అయిపోయినా కూడా మీకు మళ్ళీ వీటి యొక్క గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మనం దీన్ని వాటర్‌లో వేసినా కూడా మనకి రూట్స్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ఈజీగా మనకి కింద బల్బ్స్ ఉంటాయి కాబట్టి మీకు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఈ ప్లాంట్ మనం ఒకసారి పర్చేస్ చేస్తే మీకు మొత్తం సీజన్ అయిపోయాక డెడ్ అయిపోయినా కూడా మనకి కింద బల్బ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. దాన్ని మనం రిపోర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో కుర్కుమా ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు 450 రూపీస్ ఉంటుంది. ఇలా మన దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర మీకు ఇండోర్ ప్లాంట్స్ చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి సార్. మనం చూసారు కదా పీస్ లిల్లీ కానివ్వండి, మన దగ్గర పాయింట్ సిటియా ఉన్నాయి. మనకి ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, మీకు ఫిలోడెండ్రాన్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మీకు మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా మనకి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు.